మీరు ఎన్నో సంఘాలు స్థాపించున్నారు. అవును. మీ దగ్గర చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. అవును. మీరు చర్చి మినిస్ట్రీ మాత్రం చేస్తున్నారా, లేకపోతే సోషల్ వర్క్ కూడా చేస్తున్నారా? మంచి మాట అడిగారు మీరు. నాకు ప్రభు ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే, సంఘాలు స్థాపించమని, సువార్తను ప్రకటించమని, ఒక హాస్టల్ పెట్టమని కానీ, హాస్పిటల్ కట్టమని కానీ ప్రభు నాకెప్పుడు చెప్పినట్టు నాకు గుర్తులేదు. అది కాకుండా కొంతమంది దైవ సేవకులు కొంచెం వాడబడుతున్న ఆ రోజుల్లో సడన్ గా సువార్త ఆ దృక్పథం వదిలిపెట్టి ఈ హాస్టళ్ల వైపు స్పాన్సర్స్ కొరకు వెతకడమో, లేకపోతే హోములు పెట్టుకోవటమో, ఇలాంటి వాటిల్లో నిమగ్నం అయిపోయి వాళ్ళ పిలుపుని ఏర్పాటుని వాళ్ళు పోగొట్టుకోవటం నేను గమనించాను. ఓసారి ఒక మీటింగ్కి వెళ్ళాం. ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. ఆ ప్రక్కన నాకు కూడా కాస్త విడిది దొరికితే నేను అక్కడ పడుకున్నాను. నన్ను ఆయన పిలిచాడు, పెద్ద ఆయన, మా నాన్నగారి వయసు అప్పుడు ఆయనకి, నేను చిన్నోడిని. బాబు, మేమంతా ఈ సోషల్ వర్క్ లోకి దిగి ఈ గతి పట్టింది మాకు.